उपासते। ओम शांति 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 शांति। రోజు గౌరవ తిలక్ ఈ రోజు కూడా విచ్చేశారు. వారికి నగరపాలక సంస్థ తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం సార్. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా జరిగే ప్రతి కార్యక్రమానికి సార్ విచ్చేస్తున్నారు. వారికి మరో ధన్యవాదాలు, స్వాగతం సార్. దీనికి కూడా ఆడావుడా? మనం ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఓవర్ టు అమరావతి యోగా అసోసియేషన్ సత్యనారాయణ గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరు కూడా స్టాండ్స్ లో ఉండొద్దు, నిలబడి ఉండొద్దండి. ఓంకారం చేద్దాం. బ్రీతి प्रीति ओ वदत्वं संगचत्वं अनतं संवो मनांसि जानतु. బ్యాక్ మళ్ళీ పైకి ఇలా ఒక 3 టైమ్స్ చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి, బ్రీత్ వేస్తూ కిందకి, మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి, బ్రీత్ వేస్తూ పైకి. ఒక 3 టైమ్స్ చేయండి. 3 టైమ్స్ అయిన తర్వాత బ్రీత్ సెంటర్ దాకా బ్రీత్ తీసుకుంటాం. ఇక్కడ వరకు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వేస్తూ హెడ్ లెఫ్ట్ కి ఇలా స్లోగా, హెడ్ ఛాతీ ఇలా ఉండాలి, హెడ్ ఇలా లైట్ గా లెఫ్ట్ వెళ్ళాలి. మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ ఇక్కడ దాకా రండి. బ్రీత్ వేస్తూ రైట్ సైడ్. ఇలా ఒక 3 టైమ్స్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్. సాధారణ శ్వాస తీసుకోవచ్చు. ఇక్కడ స్లో 3 టైమ్స్ అయిపోయిన తర్వాత చక్కగా హ్యాండ్స్ పైన నమస్కారం పెట్టండి. బ్రీత్ వేస్తూ దించండి. ఇలా ఒక 6 టైమ్స్ చేయాలి. ఇవాళ 3 టైమ్స్ చేద్దారండి సార్. బ్రీత్ తీసుకుంటే హ్యాండ్స్ రైట్ చేయండి, పైన సైడ్ ఇచ్చి పైన కలవాలి. బ్రీత్ వేస్తూ దించాలి, బ్రీత్ వేస్తూ దించాలి. నిదానం దించేయండి సార్. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైట్ చేయాలి, బ్రీత్ వేస్తూ హ్యాండ్ దించేయాలి. చక్కగా చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైట్ చేయండి, బ్రీత్ వేస్తూ నిదానంగా దించేయండి. ఆ 3 టైమ్స్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ చక్కగా ఇలా 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 వచ్చి హ్యాండ్స్ ఈ మాదిరిగా పెట్టుకుని నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఎల్బోని లెఫ్ట్ సైడ్ ఒక 3 టైమ్స్ 6 టైమ్స్ చేస్తే వర్షం వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్. ఇక్కడ ఎల్బో టచ్ అవ్వాలి, ఫ్రంట్ లో ఎల్బో టచ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ చక్కగా చేయాలి. ఇది అయిపోయిన తర్వాత చక్కగా హ్యాండ్స్ ఇలా ఉంచండి. ఒక 1 ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి. బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ కి, అలాగే రైట్ చక్కగా చేయండి. ఇలా ఒక 3 టైమ్స్ చేయండి. మోకాలు బెండ్ చేయొద్దు. నడుము పూర్తిగా ట్విస్ట్ అవ్వాలి, చక్కగా చేయండి. పాదాలు చక్కగా వెంటగా పెట్టి బ్రీత్ తీసుకుంటూ సెంటర్ వచ్చేసరికి తిరుగుతాం. స్లోగా చేయండి. ఇప్పుడు ఉత్కటాసనం చేయగలిగే వాళ్ళు ఎక్కువసేపు చేయట్లేదు. స్లోగా హ్యాండ్ దించి లెగ్ దించేయండి. హ్యాండ్ దించాక లెగ్ దించండి. ఆపోజిట్ లెగ్ కూడా చేద్దాం. ఇదంతా సూక్ష్మ యోగా. 2 మినిట్స్ చేయడం వల్ల ఆపోజిట్ లెగ్ చేయండి, రైట్ లెగ్.
2 మినిట్స్ చేయడం వల్ల ఇక్కడ యాంకిల్ దగ్గర మనకి యాంకిల్ దగ్గర విపరీతమైన పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంటే మీకు ఆసనం బెనిఫిట్స్ జరుగుతున్నట్టు లెక్క. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. వాటిలో చక్కగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కొన్ని ఎంట్రిక్ కన్నా సన్నగా ఉంటాయి. నిదానంగా హ్యాండ్ ఇచ్చి లెగ్ దించేయండి. చాలు. వెరీ గుడ్ సార్. హ్యాండ్ ఇచ్చి లెగ్ దించి చేయండి. ఇప్పుడు పాద హస్తాసనం. సైడ్ సైడ్ ఇలా హ్యాండ్స్ పైకి లేపండి. చక్కగా హ్యాండ్స్ పైకి లేపండి. పాదాలు దగ్గర నడుదాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. అవకాశం నోట్ చేస్తాడండి. మోకాళ్ళు మాత్రం బెండ్ చేయండి. ఎంతవరకు దిగితే అంతవరకు దిగండి. ఇప్పుడు మన రామయ్య గారి లాగా రఫీల్ లాగా అంత ఫ్లెక్సిబుల్గా దిగుతారు. మనం ఎంతవరకు సార్ అంతవరకు చేయండి. నిదానంగా లేకండి. ఇప్పుడు సైడ్ హ్యాండ్ చేయండి. ఇప్పుడు అర్ధ చక్రాసనం. హ్యాండ్ చక్కగా ఈ అప్పర్ పెట్టుకోండి. పెట్టుకుని బ్రీత్ తీసుకుని లైట్ గా వెనక్కి బ్రీత్ తీసుకుని వెనక్కి మోకాళ్ళు బెండ్ చేయండి. ఎవరు కూడా బ్రీత్ తీసుకుంటూ వెనక్కి చాలా చక్కటి ఆసనం. మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు అందరూ ఉద్యోగాల్లో వ్యాపారంలో బిజీగా ఉండడం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాం. ఇలా ఉన్న సార్ నిదానంగా లేకండి. స్లోగా లేకండి. ఇప్పుడు వక్రాసనం. సరే చేతులు దూరంగా పెట్టుకోండి. లెగ్స్ మధ్యలో 3 feet గ్యాప్ ఇవ్వండి. అందంగా ఉన్నప్పుడు టీవీ చూస్తున్నా ఈ విధంగా కూర్చోండి. మీకు వచ్చే సమస్యలు రాకుండా ఉంటే చాలా అద్భుతమైన ఆసనం ఇది. రిలీజ్ రిలాక్స్ అయింది కాబట్టి నిదానంగా లెగ్స్ పైకి లేపి స్లోగా దండాసనం లెగ్ మూవ్మెంట్ చేయండి. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చోండి. డైమండ్ పోజ్. వజ్రాసనం కూర్చోండి. దీని పేరే వజ్రాసనం. వజ్రం అంటే డైమండ్. సర్వే సంతు నిరామయః. మోకాళ్ళకు దూరంగా పెట్టుకోండి. మనకి కొద్దిగా ఈజీగా ఉండేట్టుగా అలా చేశాను పోర్షన్. మోకాళ్ళు దూరంగా పెట్టి పాదాలు కలపాలి. హ్యాండ్స్ పైకి లేపండి. బ్రీత్ తీసుకుని నిదానంగా వదిలేస్తూ దిగాలి. బాడీ శ్వాసను వదిలేస్తూ దిగాలి. 25లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిరోజు బీఆర్టీఎస్ రోడ్లో యోగా శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొంటున్నారు. ఈరోజు జర్నలిస్ట్కి స్పెషల్ థీమ్ యోగాగా అందరు జర్నలిస్ట్ మిత్రుల్ని జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ అందరినీ పిలిపించడం జరిగింది. అందరూ వచ్చి ఈరోజు యోగాలో పాల్గొన్నారు. యోగా అంటే ఇది వే ఆఫ్ లైఫ్. యోగా వల్ల చాలా వరకు ఫిజికల్ అలాగే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. సో యోగా వల్ల మనం మానసికంగా ఆనందంగా ఉంటాము. అట్లాగే మనం చేసే పనిలో వృద్ధి ఉంటుంది. మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి యోగాంధ్ర 2025 అని గౌరవ ముఖ్యమంత్రి వారు మనందరికీ లక్ష్యం ఇచ్చారు. ఇదే భాగంగా రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించాలి ఈ సెషన్లో అనుకుంటే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 10 నుంచి 15 లక్షల మందికి యోగా నేర్పించడానికి ఆల్రెడీ ఒక 120 మంది ట్రైనర్స్ని కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఇదే కాకుండా ఈ నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా గురించి కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. విలేజ్ స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళ కాంపిటీషన్, గ్రూప్ కాంపిటీషన్, ఇండివిజువల్ కాంపిటీషన్, యోగా ఆర్ట్, యోగా సాంగ్స్, అలాగే యోగా గురించి ఫోటోగ్రఫీ, యోగా గురించి షార్ట్ ఫిల్మ్, ఇవన్నీ కాంపిటీషన్స్ ఉన్నాయి. సో ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యోగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ మీ ఆసక్తి బట్టి మీరు ఆ కాంపిటీషన్లో కూడా పాల్గొనండి. మంచి మంచి అవార్డులను గెలుచుకోండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీని ద్వారా ఏంటంటే మోటివేషన్, ప్రతి ఒక్కరికి మోటివేషన్. బికాజ్ యోగా అనేది మీకు తెలుసు, ఇది మన వారసత్వం, ఇది ఇండియా ట్రెడిషన్. ప్రపంచానికి యోగా నేర్పించిన గురువు ఇండియా నుంచి వచ్చిన యోగా ఈరోజు దాదాపుగా 70 కంట్రీస్లో బయట ఆ రాష్ట్రంలో బయట దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారంటే దీని గొప్పతనం ఎంత అనేది మనందరికీ తెలిసే ఉండాలి. కాబట్టి దీన్ని మన దేశంలో కూడా, అలాగే మన రాష్ట్రంలో, అలాగే మన జిల్లాలో ఎక్కువ మందిగా ఇది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఈ యోగాంధ్ర 2025 ఒక విజయవంతంగా నిర్వహించాలి. దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్క వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్నవాళ్ళు భాగస్వామ్యం కావాలని ఈరోజు జర్నలిస్ట్ని ఇన్వైట్ చేశాం. అలాగే రేపు డాక్టర్సు, ఎల్లుండి ఆటో రిక్షా ట్రాలీ డ్రైవర్సు, మళ్ళీ ఏఎన్ఎంస్, అలాగే ఎంజీఎన్ఆర్జీఎస్ వర్కర్సు, అలాగే లాయర్స్, ఒకరోజు పోలీసు, ఇలాగ అన్ని రకాలుగా వివిధ ఏదైతే ప్రొఫెషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈ యోగాని ఒక వే ఆఫ్ లైఫ్గా అడాప్ట్ చేసుకొని మనము ఆనందంగా ఉంటూ మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచేలాగా మనం పనిచేస్తే ఏదైతే విజన్ ఆంధ్ర 2047 లక్ష్యాలు ఉన్నాయో దాన్ని చేరుకోవడానికి ఇవన్నీ దోహదపడుతుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.